బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళుతున్నారు నగరవాసులు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా ఛార్జీలు పెంచుతున్నాయి. దీంతో గత 3 రోజుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జులిపిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై 3వ రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్, ఆరంఖర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచేలా చేస్తున్న 8 ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. మరోవైపు పెద్దంబర్పేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులను సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో రవాణా శాఖ అధికారుల సౌదాలతో పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్పై సైతం వందల వాహనాలు బారులు తీరాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు, దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఏపీలోని విశాఖలో సైతం రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్న 2 ప్రైవేటు బస్సులు, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపై కేసు నమోదు చేశారు. అలాగే ప్రయాణికుల చార్ట్ లేని బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రవాణా శాఖ అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా జరుపిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, సంక్రాంతి సందర్భంగా సొంతూరులోకి వెళ్లే నగరవాసులకు సంబంధించి కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేట్ మాఫియాకు సంబంధించి కూడా కట్టడి చేసేందుకు తెలంగాణ రవాణా శాఖ ముందుకొచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఆర్టీఏ అధికారులు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పండగకు సంబంధించి కూడా ఇటు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ చాలా అధికంగా ఉంటుంది. స్టేజ్ క్యారీ ఫీజుతో కూడా వీరికి హైదరాబాద్ నగరంలో ఇటు ప్రయాణికులు ఎక్కించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రతి పండగకి సంబంధించి కూడా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు ట్రావెల్స్ యాజమాన్యాలు. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా రొటీన్గా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా తనిఖీలు కొనసాగుతుంటాయి. కానీ ఎలాంటి నియమనిబంధనలు పాటించకపోవడం, వీటి సంబంధించి కూడా అధిక ఛార్జీలకు సంబంధించి కూడా ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడంతో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది కొన్ని వేల ట్రావెల్ బస్సులకు కూడా నగరాల నుంచి కొన్ని లక్షల మందిని ప్రయాణికులను వివిధ ప్రాంతాలకి ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా లక్షల మంది ప్రయాణికులు సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీతో పాటు ఆ కార్లు కూడా దీనికి సంబంధించి వినియోగించడం, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా చాలామంది ప్రయాణికులు ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీతో సుదూర ప్రాంతం ట్రావెల్ చేయాల్సింటే కూడా ఆర్టీసీలో సీట్లు దొరకనప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలామంది ప్రయాణికులంతా కూడా ప్రైవేట్ బస్సులను ఆశ్రయించి కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారు. రెగ్యులర్గానే ఆర్టీసీ సంబంధించితో పాటు వివిధ సర్వీసులు అందుబాటులో ఉన్నా కానీ ప్రైవేట్ సర్వీసులు కూడా అందుకు సమానంగా నడుపుతూ కూడా వారికి ఇష్టారాజ్యంగా ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో కూడా ఇటు అది సంబంధించిన ఛార్జీలు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా ఆర్టీఏ అధికారులు, ముఖ్యంగా రవాణా శాఖ సంబంధించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న వారికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా 160 బస్సుల మీద కూడా కేసులు నమోదు చేశారు. 10 బస్సులను సీజ్ చేసిన పరిస్థితి ఉంది. బలరాం, కిరణ్, అంటే ఎటువంటి నిబంధనలు పాటించాలని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ తనిఖీలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా కావచ్చు, మామూలు సాధారణ రోజుల్లో కూడా హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకి, చెన్నై, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలకి ప్రైవేట్ బస్సులు నడుపుతుంటాయి. కానీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వివిధ జిల్లాలకి పట్టణాల మీద ఫోకస్ పెడుతుంటాయి. ఎందుకంటే సాధారణంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా స్టేజ్ క్యారియర్తో కూడా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలను తిరిగే వెసులుబాటు ఉంటుంది. అందుకు సంబంధించిన కొన్ని నిబంధనలు పాటించాలి. ఎందుకంటే సాధారణంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా వాటి ఛార్జీల పెంపు నిర్ణయం అనేది ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా వారు
కిలోమీటర్ కావచ్చు, వారికి సంబంధించిన డిస్టెన్స్ని బట్టి కూడా నిర్ణయిస్తారు. కానీ సాధారణ రోజుల కంటే పండుగ వేళల్లో కూడా మూడింతలు ఎక్కువగా చేసి కూడా వసూలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే కూడా సుమారుగా 1000 నుంచి 1500 ఛార్జ్ సాధారణ రోజులు ఉంటుంది. కానీ పండుగ వేళల్లో మూడింతలు ఎక్కువ చేసి వసూలు చేయడంతో కూడా ప్రయాణికులు గత్యంతరం లేక ఒకవైపు ఆర్టీసీలో సీట్లు లభించకపోవడం, కార్లలో వెసులుబాటు లేకపోవడంతో కూడా ప్రైవేటు బస్సులు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. కాబట్టి అందిన కాడికి వారి యొక్క డిమాండ్ని ఆసరాగా చేసుకుని కూడా వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన దందా పండుగ సందర్భంలో సాధారణంగా జరుగుతుంది. రవాణా శాఖ అధికారులు నిబంధనలు పాటిస్తున్నాయా, వాటికి స్టేజ్ క్యారేజ్ ఉందా, లిమిట్కి మించి ఎట్లా ఉంటుందని కూడా చూసుకుంటారు తప్ప కానీ వాటికి సంబంధించి ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఇక్కడ నుంచి పండుగ వేళల్లో కొన్ని కిలోమీటర్లకు సంబంధించి కూడా ఎంత నిర్ణయించాలన్నది ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి కేవలం వారి నిబంధనలు పాటిస్తున్నారా, వారికి సంబంధించిన స్టేజ్ క్యారేజ్ ఉందా, పర్మిట్ ఉందా లేదు మాత్రమే చూస్తుంటారు. కానీ అందుకు తగ్గట్టుగా ఎక్కడ నిబంధనలు పాటించకుండా ఒక ఆన్లైన్లో ఒక రేటు చెప్పడం, తర్వాత టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా అందుకు రేట్లు పెంచడం కనిపిస్తుంది. ఇక సాధారణంగా గత కొన్నేళ్లుగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా ఆన్లైన్లో సాధారణ రోజుల్లో సంబంధించిన ఛార్జీలు అంటే మూడింతలు ఎక్కువ చూపిస్తూ కూడా వాటిని బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖచ్చితంగా సంక్రాంతి పండుగకి ఆ పిల్లా పాపలతో కూడా వారు సొంతూళ్ళకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వైపు మిగతా చోట కూడా బస్సులు లభించకపోవడం, కార్లు అందుబాటులో లేకపోవడంతో కూడా గత్యంతరం లేక ఆ ప్రైవేట్ బస్సులో కూడా ట్రావెల్సిన బస్సు వస్తుంది. కాబట్టి దీన్నే ఆసరాగా చేసుకొని కొన్ని వందల సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇష్టారాజ్యంగా సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులను జేబులకు లూటీ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, ప్రత్యేక రైళ్లు కావచ్చు, ప్రత్యేక బస్సులు కావచ్చు, ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా సరిపోక ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తూ ఉంటారు సామాన్య ప్రజలు. అయితే పండగ వేళ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత లేదంటే ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఇలా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో సాధారణ ప్రజలు కూడా కొంత ఎంత కాదని ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఇటువంటి తనిఖీలు ఎన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా సాధారణంగా పెద్ద పండుగకు సంబంధించి కూడా సంక్రాంతికి మనం చెప్పుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉండే వివిధ ప్రాంతాలకు సంబంధించి వారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి చేసుకుంటారు. ఎందుకంటే 3 రోజుల పాటు జరిగే పండుగ కాబట్టి కొంత ముందుగానే ట్రావెల్ చేసుకుంటారు. ఎవరికి తోచినట్టు వారు రైల్వే మార్గాల్లో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, లేకపోతే కార్లలో అటు వాళ్ళు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ప్రతి ఏడాది పండుగ సందర్భాల్లో ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఆర్టీ అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తాయి. అప్పుడే వాళ్ళు తనిఖీలు చేస్తుంటారు. కానీ ప్రతి ఏడాది రొటీన్గా సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఎందుకంటే ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా కొన్ని వందలాది సంబంధించిన సంబంధించిన బస్సులు ట్రావెల్ చేస్తుంటాయి. కేవలం విజయవాడ, బెంగళూరు, వైజాగ్ కాకుండా కూడా దేశంలో చాలా ప్రాంతాలకి ఇక్కడ నుంచి కూడా ప్రైవేటు బస్సులు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావున కేవలం దీనికి సంబంధించి కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఉండే ప్రయాణికులు కొన్ని లక్షలాది మంది సొంతూరులోకి వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం కేవలం ఆలాపసడంగా అప్పటికి మాత్రమే రేట్లు పెరుగుతున్నాయని వార్తలు రావుతున్న నేపథ్యంలో తనిఖీలు చేసి కంటి తుడుపుగా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కూడా అంతిమంగా సామాన్య ప్రయాణికుడే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.